ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుట వలన మనసుకు నెమ్మది, రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 20వ వచనం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. ఆమెన్. హల్లెలూయా. భక్తుడైన దావీదు గారు మనకు ఈ విధంగా తెలియజేయుచున్నారు. మన పరమతండ్రి అయిన దేవుని దూతలు మరియు దేవుని చిత్తమును నెరవేర్చి దేవుని వాక్యమును వెదజల్లే దైవ సేవకులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారంగా జీవించేవారు, దేవుని ఎరిగి రక్షింపబడిన వారు దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. దేవుని వాక్యమును అంగీకరించి ఆయన స్వార్థ పరిచర్య చేసేవారు దేవుని సేవకులు, బలశూరులు, బలాఢ్యులు, దేవుని శక్తిని పొందుకున్నవారు, దేవుని బలమును పొందుకున్నవారు గనుక గంభీర ధ్వనితో, గంభీరము గల వాయిద్యములతో, గంభీరము గల కంఠస్వరముతో మన పరమతండ్రి అయిన దేవునిని, ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజు అయిన యెహోవా దేవుని స్తుతించి ఆరాధించి గణపరచాలి. దేవదూతలకు తెలియజేయుచున్నారు, నిత్యము మన ప్రభువును స్తుతించాలి, గణపరచాలి. దేవదూతలు రాయబారులు. దేవుడు ఏది ఆజ్ఞ చేస్తే ఆ పని చేయగలరు. దూతలు దేవునికి ఎల్లవేళలా స్తుతులు చెల్లించుదురు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు నిరీక్షణ ఉంచి బాప్తిస్మం పొంది మారుమనసు పొంది ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగే వారిమిగా ఉన్నామా లేదా ఒక్కసారి మనము ప్రశ్నించుకుందాము. దావీదు మహారాజు గారు తెలియజేయుచున్నారు, దేవుని వాక్యమును అంగీకరించి ఆయన పరిచర్య చేసే వారిని బలశూరులు అంటున్నాడు. మనము దేవుని బలమును పొందుకున్న వారిమి గనుక దేవుని శక్తి మరియు ఆయన బలము మనలో ఉండాలి. అంటే దేవుని వాక్యము నెరవేర్చి నిత్యము మన దేవునిని స్తుతించి ఆరాధించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడి మరి ఒక నూతన దినము మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక మిమ్మల్ని అంగీకరించక ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మీ వాక్యము తట్టు తిరిగి మిమ్మలను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. అయ్యా, దావీదు గారు తెలియజేసిన విధముగా దేవదూతలు మరియు మీ వాక్యము నెరవేర్చే బిడ్డలందరూ బలశూరులని వాక్యము ద్వారా తెలియజేసి ఉన్నారు. మరి మీ యొక్క బలమును మేము పొందుకొని మిమ్మలను స్తుతించి ఆరాధించి గణపరిచే వారిగా చేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగన మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. గాయపడిన వారిని వారి వారి గాయములను మాన్పండి, స్వస్థపరచండి, బాగు చేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతల నుండి విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలిపని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు, ఓడలు, ఇతర వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. దైవ సేవకులను, వారి కుటుంబాలను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందేలా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహకారులను నియమించండి. యవనస్తులను కాపాడండి. యవ్వన కాలంలో తల్లిదండ్రుల మాటకు లోబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.